ప్రేక్షకులకందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మీకు టాలీ ప్రైమ్ గురించి మాకు ఉన్న అనుభవంతో ఎలా ఈజీగా చేయాలా అనే విషయం గురించి చెప్పబోతున్నాను. ఇక్కడ టాలీ ప్రైమ్ అనేది ఇక్కడ ఉంది కదా, మీ కంప్యూటర్లో కూడా ఉంటుంది అనమాట. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇలా వచ్చిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో ఇస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమంటే ట్రాన్సాక్షన్స్ అంటే ఏమేమి ఎంట్రీలు వస్తాయి, టాలీలో ఏమేమి ఎంట్రీ చేయాలా, ఎలా చేయాలా, దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, అవునా? ఫ్రెష్, దాట్ మీన్స్ నేను చెప్పేది ఏంటంటే ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళకి ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ దాన్నే రెసిప్ట్ అంటారు అనమాట. ఓకే, రెసిప్ట్ మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని ఆ అమౌంట్ బ్యాంకులో వేస్తారనమాట. ఆ బ్యాంకులో వేసినప్పుడు ఏముంటుంది, అది డిపాజిట్లో వస్తుంది, అవునా? ఆ డిపాజిట్ని రెసిప్ట్ అంటారు. అర్థమైందా? ఎనీ డౌట్స్? తర్వాత ఆ డబ్బుని ఏం చేస్తారంటే పర్చేజ్ చేస్తారన్నమాట. క్రెడిట్ పర్చేజ్ అనుకున్నాం, లేదంటే క్యాష్ పర్చేజ్ అయితే డైరెక్ట్గా పేమెంట్ ఇచ్చేస్తారన్నమాట. అలా కాకుండా క్రెడిట్ పర్చేజ్, ఒక దగ్గర పర్చేజ్ కొంటాడు అనమాట. కొని వారం తర్వాత లేదంటే ఒక నెల తర్వాత కానీ పేమెంట్ ఇస్తారనమాట. ఈ పర్చేజ్ చేసిన తర్వాత ఈ పేమెంట్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. కాబట్టి దాన్ని పేమెంట్ ఎంట్రీలో మీరు రికార్డ్ చేయాల్సి ఉంటుంది అనమాట. పేమెంట్ అంటే ఎక్కడ పోయి చేయాలంటే అకౌంటింగ్ వచ్చారు పోయి ఇది పేమెంట్ వేసారంటే ఇక్కడ పేమెంట్ వస్తుంది అనమాట. ఇక్కడేమంటే క్యాషా బ్యాంకా, ఒకవేళ క్యాష్ ఇచ్చింటే క్యాష్, ఒకవేళ వాళ్ళ చెక్ కానీ ఎన్ఈఎఫ్టీ కానీ అలా ఏదైనా ఉంటే ఒకవేళ మీరు పే చేసేటప్పుడు క్యాష్ పే చేస్తే క్యాష్ అని కొట్టండి. అలా లేదు ఎన్ఈఎఫ్టీ ఆర్టీజీఎస్ ద్వారా మీరు పేమెంట్ చేసేటట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏదో బ్యాంక్, మీ బ్యాంక్ ఏ బ్యాంక్ ఉంటుందో అనమాట. అటు తర్వాత సప్లయర్ ఏ పేరు అయితే ఆ పేరు అనమాట. ఓకే, ఇంతవరకు డౌట్ క్లియర్ అయిందా? ఇంకా పర్చేజ్ వచ్చారు అంటే ఇక్కడ ఉన్నాడు చూడండి, ఇక్కడ పర్చేజ్ వచ్చారు, ఇన్వాయిస్ నెంబరు, డేట్, ఇక్కడ సప్లయర్ పేరు, పర్చేజ్ ఏ పర్చేజ్, కాఫీ పర్చేజా, షుగర్ పర్చేజా, లేదా టీ పర్చేజా, అది. ఇక్కడేమో ఐటమ్, ఇక్కడేమో క్వాంటిటీ, రేటు, అమౌంట్. ఓకే, తర్వాత జిఎస్టీ ఉంటే జిఎస్టీ. దీని గురించి ఫుల్గా వీడియో ఒకటి డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, అది చూసుకోండి అనమాట. ఏదైనా డౌట్ ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు, కామెంట్ రూపంలో మీరు అడగచ్చు అనమాట. సో పర్చేస్ అంటే అది. ఇంకా సేల్స్, మీరు గూడ్స్ పర్చేజ్ చేస్తారు, చేసి మీ దగ్గర పెట్టుకోరు కదా, అమ్ముతారు కదా, అంటే మీ కస్టమర్లకు అమ్ముతారు అనమాట. అంటే తక్కువ రేట్లో పర్చేజ్ చేసి ఎక్కువ రేట్లో అమ్మిన దానివల్ల వచ్చే ప్రాఫిట్లో మీరు బిజినెస్ రన్ అవుతూ ఉంటారు అనమాట. అందులోనే జీతాలు, బాడుగులు, లొడ్డులు ఏమో ఉంటాయన్నమాట. ఓకే, ఈ సేల్స్ ఎంట్రీ సేమ్ పర్చేజ్ ఎంట్రీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. ఇక్కడేమో సేల్, ఇది క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసి ఇక్కడేమో కస్టమర్ నేమ్, ఎవరికైతే మీరు సరుకులు అమ్ముతున్నారో వాళ్ళ పేరు. సేల్స్ లెడ్జర్ చెప్పాను కదా, కాఫీ సేలా, టీ సేలా, షుగర్ సేలా, అదనమాట. ఇక్కడేమో ఐటమ్ నేమ్, కాఫీయా, షుగరా, ఏది. ఓకే, అందులో వెరైటీస్ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ ఈ ఐటమ్ అంటే మీకు చెప్తాను అండి. ఇప్పుడు నోకియాలో ఎన్నో మోడల్స్ ఉంటాయి కదా, 110, 220, దట్ ఈస్ కాల్డ్ ఐటమ్. నోకియా అనేది ఒక గ్రూప్, స్టాక్ గ్రూప్, దట్ ఈస్ కాల్డ్ స్టాక్ గ్రూప్. అదంతా ఫీచర్గా తర్వాత నిదానంగా చెప్తాను అనమాట. ఇప్పుడు చెప్తే అర్థం కాదు మీకు. ఇది సేల్స్ చేసిన తర్వాత వాళ్ళు మీకు పేమెంట్ ఇస్తారనమాట. దట్ ఈజ్ కాల్డ్ రెసిప్ట్ అంటారు. వెన్ యూ గాట్
పేమెంట్ ఫ్రమ్ యువర్ కస్టమర్, ఇట్ ఈస్ కాల్డ్ రసిప్ట్. వాళ్ళు డబ్బులు ఇవ్వచ్చు, లేదా ఎన్ఈఎఫ్టీ చేయొచ్చు, ఆర్టీజీఎస్ చేయొచ్చు, లేదా జీపే కూడా చేయొచ్చు అనమాట. అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్లో డిపాజిట్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అక్కడ పోయి మీరు చూసుకోవాలన్నమాట. చూసుకొని ఆ డిపాజిట్ ఏం ఎంట్రీస్ ఉంటాయో అవన్నీ మీరు రసిప్ట్లో వేయాలి. రసిప్ట్, అకౌంటింగ్ వోచర్, రసిప్ట్. ఇక్కడైతే బ్యాంక్ అయితే బ్యాంక్ మీన్స్ ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్ ఆర్ జీపే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడేమో బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది, ఇక్కడేమో కస్టమర్ పేరు వస్తుంది అనమాట. ఓకే, ఇంతవరకు క్లియర్ అయిందా అనుకుంటాం. ఓకే, ఇంకేంటి కాంట్రా. ఈ కాంట్రా అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్డ్రాయల్, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఈ 4 మాత్రం కాంట్రా యూజ్ చేస్తారన్నమాట. అది చూస్తాం. కాంట్రా ఒకవేళ మీరు డిపాజిట్ చేసారు కంటే ఇక్కడేమో బ్యాంక్ వేయండి. ఫస్ట్లో డిపాజిట్ అయితే ఫస్ట్ బ్యాంక్, నెక్స్ట్ క్యాష్. ఓకే, అలా లేదు విత్డ్రా చేసారు కంటే ఫస్ట్ క్యాష్, నెక్స్ట్ బ్యాంక్. దీంట్లో ఇది మాత్రం ప్లీజ్ నోట్ డౌన్ ఆన్ ద పేపర్. డిపాజిట్ అయితే ఫస్ట్ బ్యాంక్, నెక్స్ట్ క్యాష్. క్యాష్ విత్డ్రాయల్ అయితే ఫస్ట్ క్యాష్, నెక్స్ట్ బ్యాంక్. డిపాజిట్ తీసుకున్నాం, బ్యాంక్ హెచ్డిఎఫ్సి, క్యాష్ 10,000. దిస్ ఈజ్ కాల్డ్ క్యాష్ డిపాజిట్. అదే విత్డ్రాయల్ అయితే ఇక్కడేమో క్యాష్ కొట్టండి, ఇక్కడేమో బ్యాంక్. దట్స్ ఇట్. దట్ మీన్స్ క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ విత్డ్రా చేస్తే. అదే డిపాజిట్ అయితే బ్యాంక్ అకౌంట్, క్యాష్ అకౌంట్. ఓకే, వెరీ సింపుల్. ఇంకోటి ఏంటంటే బ్యాంక్ టు బ్యాంక్. మీరు ఏ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ బ్యాంక్ ఇక్కడ అనమాట, హెచ్డిఎఫ్సి. ఇక్కడ ఏంటంటే ఇంకొక బ్యాంక్ ఉంటుంది అనమాట, ఆంధ్ర బ్యాంక్. ఈ లెజర్ లేదు కాబట్టి నేను ఇప్పుడు క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఇదేమో బీయింగ్ అమౌంట్ transferred from Andhra Bank to HDFC Bank. అంటే ఏ బ్యాంక్ అయితే మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ బ్యాంక్ ఫస్ట్లో ఇక్కడ రావాలన్నమాట. ఏ బ్యాంక్ నుంచి అయితే పోతుందో అది ఇక్కడ ఉండాలన్నమాట. దట్ మీన్స్ రిసీవింగ్ బ్యాంక్ మస్ట్ బి డెబిట్ అండ్ పేయింగ్ బ్యాంక్ విల్ బి క్రెడిట్. ఓకే, దట్స్ ఇట్. ఇకపోతే కాంట్రా అయిపోయింది. జర్నల్ ఎంట్రీ. జర్నల్ ఎంట్రీ మనం ఎందుకు వేస్తామంటే దట్ ఈజ్ మంత్ ఎండ్ ఎక్స్పెన్సెస్ లైక్ salaries. See, April month salary will pay on May month, June month, or whatever it is. On the end of the month, some companies may not have to pay. అన్ని కంపెనీలు 31 తేదీ లోపల జీతాలు ఇవ్వలేరు. అలాంటప్పుడు జర్నల్ ఎంట్రీ పాస్ చేయాలన్నమాట. జర్నల్ ఎంట్రీ అది చూస్తాం. అకౌంటింగ్ వోచర్స్ F7. ఓకే, salaries అకౌంట్ డెబిట్. ఇదేమో ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే, 30,000 సే 32 salary outstanding అకౌంట్. ఓకే, దట్ మీన్స్ salary పేయబుల్. ఇదేమో గ్రూప్ ఏమిటంటే కరెంట్ లయబిలిటీస్.
ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్, లయబిలిటీ అకౌంట్ క్రెడిట్. ఓకే, అంటే ఆ నెలలో మీకు ఎక్స్పెన్స్ చూపించాలి కాబట్టి ఇచ్చేయాలన్నమాట. అదే మాది రెంట్ ఇలాంటివన్నీ ఇలాగే చేయొచ్చు అనమాట. రెంట్, ఇంటర్నెట్ ఎక్స్పెన్సెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ కింద ఒక లింక్ ఇస్తున్నాను అనమాట, ఒక వీడియో, ఫుల్ వీడియో. ఆ వీడియో చూడండి. అందులో వాయిస్ కొంచెం లో ఉందన్నమాట. ఇన్ ఫ్యూచర్లో తప్పకుండా మేము ఫ్రెష్గా అప్డేట్ చేస్తాం. దీన్ని మీరు సేవ్ చేసుకోండి. ఈ వీడియో లింక్ మీరు ఎక్కడైనా వాట్సాప్లో కానీ ఎక్కడైనా సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.